అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారీ వర్షాల కారణంగా అంటే నిన్న, ఈ రోజు, రేపు మెదక్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి కూడా. నిన్న ఉదయం నుంచి రాత్రి మొత్తం ఇప్పటివరకు వర్షం కంటిన్యూ అవుతూ ఉంది. కావున ప్రజలకు ఒకటే కోరుతున్నాను నేను, ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దు ఈ వర్షం తగ్గే వరకు. ముఖ్యంగా కొన్ని ఈ బ్రిడ్జిలు మనం సిక్మాల నుంచి ధనురాబోయే రోడ్లో వాళ్ళు కూడా ఓవర్ఫ్లో అవుతుంది. అలాగే కుసంగి మల్కాపురం ధనుర ఆరుపల బ్రిడ్జ్ ఉంది, అది కూడా ఓవర్ఫ్లో అవుతుంది. అక్కడ కూడా ప్రజలు ఎవరు కూడా పోవద్దు తగ్గే వరకు దయచేసి. ఇంకా ఈ పాత ఇండ్లు ఉంటాయి కదా, మట్టి ఇండ్లు, అవి కూడా కూలీ స్థితిలో ఉంటే వెంటనే దయచేసి ఏమనుకోకుండా ప్రభుత్వ బిల్డింగ్లు అంటే స్కూల్స్ కానీ గ్రామ పంచాయతీ కానీ ఆ బిల్డింగ్లో షిఫ్ట్ చేసుకోవచ్చు వాళ్ళు. అలాగే ఈ వర్షాల కారణంగా విద్యుత్ స్తంభాలకు కూడా కరెంట్ సప్లై అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్తంభాలను కూడా ఎవరు తాకొద్దు, రైతులు కానీ పశువులు కూడా తీసుకుపోవద్దు బయటికి. అలాగే చిన్నపిల్లలు కూడా బయటికి వెళ్ళొద్దు. అలాగే ఇప్పుడు కొన్ని ఇంట్లో మనం బట్టలు ఆరేస్తాము, కరెంట్ అవి ఇనుప వైర్లు ఉంటాయి, వేసి వాటి కూడా ముట్టవద్దు. ఏది ఏమైనా కానీ ఈరోజు రేపు వరకు దేశీ పబ్లిక్ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.